హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే సంక్రాంతి స్పెషల్ కజ్జికాయలు. ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి కూడా చాలా ఈజీ టెక్నిక్స్ అలాగే టిప్స్ తోటి చెప్తానండి. అలాగే మనం కజ్జికాయల లోపల పెట్టే స్టఫింగ్ ని కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి ఎలా తయారు చేసుకోవాలో టేస్టీగా ఉండేలాగా ఇవాళ మనం వీడియోలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను 1.5 కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. మైదా పిండితో అయితేనే ఈ కజ్జికాయలు టేస్టీగా వస్తాయి. చిటికెడంటే చిటికెడు మాత్రమే ఉప్పును వేయండి. కజ్జికాయలు క్రిస్పీగా రావటానికి ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను. బొంబాయి రవ్వ వాడటం వల్ల మనకి కజ్జికాయలు సూపర్ క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ పిండిలోకి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కాగపెట్టిన నూనెని ఒక 4 స్పూన్ల దాకా యాడ్ చేయాలండి. ఈ పాయింట్ అయితే మీరు అస్సలకి మర్చిపోవద్దు. పిండిలోకి ఈ నూనె అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పిండిని చూపిస్తాను. ఇలాగా మనం చేత్తో పట్టుకుంటే ఉండలాగా కట్టాలండి. అప్పుడే మనకి ఈ కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకోవాలండి. ఈ పిండి మనకి గట్టి ఉండలాగా కట్టుకోవాలి. అంటే మరి సాఫ్ట్ గా కాదండి. ఇలాగ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ టైట్ డోలాగా ఉండాలి. అలాగే మనకి మెత్తగా కూడా ఉండాలి. మనం ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు నానేలాగా చూసుకుందాము. ఈలోపు కజ్జికాయల్లోకి స్టఫింగ్ ని రెడీ చేసుకుందాము. స్టవ్ మీద బాండీని పెట్టుకోండి. ఈ బాండీలోకి ఇక్కడ నేను 1 కప్పు పల్లీలని యాడ్ చేస్తున్నాను. పల్లీలన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ అయ్యేదాకా వేయించుకుందాము. ఇలాగ చూడండి, పల్లీలన్నీ కూడా వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు తెల్ల నువ్వుల్ని కూడా యాడ్ చేద్దాము. నువ్వులు కూడా పల్లీల్లోకి కలిసి 1 నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రెండింటిని కూడా పూర్తిగా చల్లారేలాగా చూసుకుందాము. తర్వాత ఈ రెండింటిని కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను దీంట్లోకి ఇలాగ మెత్తగా అయిన పౌడర్లోకి ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నానండి. అంటే దాదాపు ఒక 1/2 కప్పు దాకా వేసుకోవాలి. అలాగే 1 కప్పు వేయించిన శనగపప్పు, అంటే పుట్నాలను కూడా వేసుకోండి. ఇలాగా వేయించిన శనగపప్పుని కూడా మనం యాడ్ చేసుకొని ఇలాగా మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. చూడండి, ఇలాగ మనకి మొత్తం అంతా కూడా మెత్తగా అవ్వాలి. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మనం ఒక వెడల్పాటి బౌల్లోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ముందుగానే బెల్లంని పొడిలాగా తయారు చేసేసుకున్నాను. ఇక్కడ ఏదైతే కప్పుతో మనం మైదా పిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. స్వీటు మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుల పొడిలో మొత్తానికి కూడా ఈ బెల్లం బాగా కలిసేలాగా కలుపుకుందాము. మీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా అండి, ఈ పొడి మనం అలాగ తిన్నా కానీ చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/2 స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోండి. ఇంకొకసారి ఇలాగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఈ రెసిపీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా మనం పిండి నానబెట్టుకున్నాం కదా, ఆ పిండి అంతా కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోండి. ఉండల మొత్తాన్ని కూడా ఒకటేసారి తయారు చేసుకోండి. కొంచెం పొడి మైదా పిండిని ప్లాట్ఫామ్ మీద చల్లుకోండి, లేదా చపాతీ పీట మీద అయినా చేసుకోవచ్చు. ఇలాగ చేసుకున్న తర్వాత ఒక అప్పడాల కర్రతోటి దీన్ని రౌండ్గా షేప్ లాగా తయారు చేసుకోవాలి. ఒకవేళ మీకు రౌండ్ షేప్ రాకపోయినా పర్వాలేదండి, ఎందుకంటే మనం ఎడ్జెస్ని కట్ చేసేస్తాం కాబట్టి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ షేప్ వస్తే సరిపోతుంది. మరి మనకి పలుచగా రాకూడదు, అలా అని మరి మందంగా కూడా రాకూడదండి. మోడరేట్గా ఉండాలి. అంటే మనం పుల్కాకి ఎలాగైతే తయారు చేసుకుంటామో ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు మనకి కజ్జికాయల చెక్క ఉంటుంది కదండి, ఇలాగా నేను కజ్జికాయల చెక్కను తీసుకున్నాను. బిగినర్స్ కైనా చాలా ఈజీగా వస్తుంది. మనకి ఈ చెక్క ఏదైనా కానీ స్టీల్ షాప్లో అవైలబిలిటీలో ఉంటుందండి. చక్కగా దీన్ని కొనుక్కొచ్చుకోండి. పెద్ద శ్రమ అనేది లేకుండా తొందరగా అయిపోతుంది మనకి రెసిపీ. ఇలాగ కొంచెం పొడి మైదా పిండిని జల్లించుకుంటే అంటుకోకుండా ఈజీగా వస్తుంది. దీని మధ్యలోకి ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల
స్టఫింగ్ ని పెడుతున్నాను, అంటే స్వీట్ ని పప్పుల పొడిని పెడుతున్నానండి. ఇలాగా గట్టిగా ప్రెస్ చేసేయచ్చు, లేదా మనం చేతులతో అయినా కూడా ఇలా చేసుకోవచ్చు. ఒకవేళ ఊడిపోతుంది అనుకుంటే ఇలాగ అంచులకి కొంచెం వాటర్ ని అప్లై చేస్తే మనకి ఊడిపోకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇదే విధంగా మనం కజ్జికాయలు మొత్తాన్ని కూడా చేసుకొని ఓ పక్కన పెట్టుకుందాం. చూడండి ఎంత మంచి డిజైన్ వచ్చిందో. ఇలాగా మనం అన్నిటినీ కూడా రెడీ చేసుకుంటే ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను కలిపిన పిండికి నాకు దాదాపుగా 35 నుంచి 40 కజ్జికాయల దాకా వచ్చాయి. ఇప్పుడు స్టవ్ మీద నూనెను పెట్టుకోవాలి. నూనె మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదండి, ఇలాగ మీడియంగా హీట్ అవ్వాలి. ఇలాగ మీడియంగా హీట్ అయిన దాంట్లో కజ్జికాయలను వేసి మనం మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. నూనెలో వేసాక మనకి ఇవి డబల్ సైజులోకి ఉప్పిపోతాయండి. ఇలాగ ఉప్పినప్పుడు ఇలాగ రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. మనకి కలర్ అనేది మరీ ఓవర్గా రాకూడదండి, మనకి అర్థమవుతుంది. నేను వీడియోలో చూపిస్తాను చూడండి, ఆ కలర్లో రాగానే తీసేయండి, ఎందుకంటే దానికన్నా ఎక్కువ కలర్ వస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దీని లోపల స్టఫింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ కజ్జికాయలు సూపర్ క్రిస్పీగా వస్తాయి. ఈ రంగులోకి రాగానే మనం వీటిని తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి చక్కగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ పండక్కి చాలా ఈజీ ప్రాసెస్లో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి నేను చెప్పిన విధంగా ఇలాగ కజ్జికాయల్ని తయారు చేసుకోండి. ఇంట్లో అందరూ కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.